morning, children. How are you? Are you fine? Very good. All of you open your English workbook volume 2. All of you open your English workbook volume 2, page number 14. Page number 14. Essay writing skills. Plants and trees help us in many ways. It is time for you to nurture a plant for your own. Discuss with your parents and get to know how to grow a tree. Use the writing space given here to jot down your thoughts and feelings. Trees are useful to us. Useful to us or not? There are many trees in the world. All are very useful to us. Trees are the most useful things in the world. Trees are the most useful things in the world. We got lot from the trees. We are getting fruits, flowers, vegetables, food items, all the food items, rice, cereals, pulses, nuts. These are all we are getting from the trees. We are getting lot of food items, many food items from the plants and trees. And also we are getting the medicines also. Some trees are used in preparation of medicines also. Medicines are prepared by using some of the plants. Tulasi is a medicinal plant. Eucalyptus is a medicinal plant. Like some of the medicinal plants also there. Okay? And also they are giving oxygen to us, which is needed to us. Without oxygen we may die. We may die without oxygen, without breathing the oxygen. When oxygen breathe cheyakapote, on the spot, with a minute we may die. It is essential to us. Oxygen is the most important gas to us. That is given by the trees. Trees are giving oxygen to us. And they are taking carbon dioxide, which we are breathing out. మనం ఏదైతే బ్రీత్ చేస్తున్నామో we are breathing out carbon dioxide. We are breathing in oxygen. అంటే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాం. మనం బ్రీత్ తీసుకున్నప్పుడు we are taking breath. And also మనం తీసుకున్న ఎయిర్ మళ్ళీ బయటకు వెళ్తుంది. అబ్జర్వ్ చేస్తారా? ఇట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. Why we are exhaling? What we are exhaling? మనం బయటకి ఏం వదులుతున్నాం? We are releasing carbon dioxide. మనం ఎయిర్ తీసుకున్నప్పుడు అన్ని గ్యాసెస్ లోపలికి వెళ్ళిపోతాయి. We are taking breath. At that time all the gases get inside. Okay? But only the oxygen is observed. ఆక్సిజన్ మాత్రమే అబ్జర్వ్ చేసుకొని మిగతా గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే మనం ఎక్సెల్ చేస్తాం. ఎక్సెల్ అంటే మళ్ళీ గ్యాస్ ని బయటకు వదిలేస్తాం. ఆ వదిలేసిన దానిలో ఆక్సిజన్ తప్పితే అన్ని గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతాయి. ఆక్సిజన్ మాత్రం మన బ్లడ్ లో మిక్స్ అయిపోతుంది. ఓకే? విచ్ we breathe out the carbon dioxide. No, that the carbon dioxide was breathed in by the trees. The trees have absorbed the carbon dioxide in the air. మనం రిలీజ్ తీసిన కార్బన్ డయాక్సైడ్ ని అవి తీసుకుంటాయి. దే బ్రీత్. అవి కూడా బ్రీత్ చేస్తాయి. తెలుసా మీకు? మనకి ఇలా రెస్పిరేషన్ సిస్టమ్ ఉందో, మనం ఇలా బ్రీత్ చేస్తున్నామో, ట్రీస్ కూడా బ్రీత్ చేస్తాయి త్రూ దేర్ లీవ్స్. ఆకులు ఉన్నాయా? అవి ఆకుల ద్వారా బ్రీత్ చేస్తాయి. They are as usual like us. మనం ఎలాగో we are the living things now.
మనం ఎలాగ ఫుడ్ తీసుకుంటున్నామో, బ్రీత్ చేస్తున్నామో, వాటర్ తాగుతున్నామో, ఇవన్నీ కూడా ట్రీస్ కూడా చేస్తాయి. బట్ దే కాంట్ మూవ్, దే కాంట్ రెస్పాండ్. కొన్ని రెస్పాండ్ అయ్యే చెట్లు కూడా ఉంటాయి. టచ్ మీ నాట్ ట్రీ ఒకటి ఉంటుంది, మనం టచ్ చేయడానికి వెళ్ళగానే ముడుచుకుంటుంది, అది కూడా రెస్పాండ్ అవుతుంది. అంటే మనకు లాగే ట్రీస్ అన్ని యాక్టివిటీ చేసేస్తాయి. దే టేక్ వాటర్, మన వాటర్ పోస్తే కాదు పెరుగుతుంది. దే టేక్ వాటర్, దే నీడ్ ఫుడ్. మీన్స్ ప్రోటీన్స్, విటమిన్స్, సాయిల్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మన ఫుడ్లో నుండి ప్రోటీన్స్, విటమిన్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాం. మనం అన్నం తింటున్నాంరా, అన్నంలో నుండి అన్నం మొత్తం మన బాడీలో వెళ్ళదు. ఏం వెళ్తుంది? మనం తీసుకున్న ఫుడ్లో ఉండే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవి మాత్రమే మన బ్లడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మన స్మాల్ ఇంటెస్టైన్ అది అబ్జర్వ్ చేసి బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. మిగతా వేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. వీఆర్ గోయింగ్ టు మోషన్ నో. ఆ ప్రాసెస్లో వేస్ట్ ఫుడ్ అంతా వెళ్ళిపోతుంది. విచ్ ఈస్ హ్యావింగ్ ద మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయి మాత్రమే మన బాడీలోకి వెళ్తాయి. మీరు తిన్న ఫుడ్ మొత్తం మన బాడీలోకి వెళ్ళదు. అందులో ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రమే మన బాడీలోకి వెళ్ళి మిగతా వేస్ట్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ట్రీస్ ఏం చేస్తున్నాయి? సాయిల్లో ఉన్న ప్రోటీన్స్ని, కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని తీసుకుంటాయి. సాయిల్లో ఉన్న ప్రోటీన్స్ని తీసుకుంటాయి. అంటే అవి కూడా ఫుడ్ తింటున్నట్టేగా. మన ఫుడ్ డైరెక్ట్గా తీసుకుంటున్నాం, ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. అవేమో డైరెక్ట్గా ప్రోటీన్స్, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. మీన్స్ దట్ దే ఆర్ ఆల్సో టేకింగ్ ఫుడ్. దే ఆర్ బ్రీతింగ్ లైక్ అస్ త్రూ ద లీవ్స్. దే ఆర్ టేకింగ్ వాటర్, దే ఆర్ టేకింగ్ ఎయిర్. కార్బన్ డైఆక్సైడ్ని బ్రీత్ చేస్తుంటున్నాయి కదా, సో అవి కూడా తీస్తున్నాయి. దే ఆర్ ఆల్సో ఈటింగ్ ఫుడ్. ఓకే, లైక్ అస్ దే ఆర్ ఆల్ డూయింగ్. అందుకే అవి కూడా లివింగ్ థింగ్స్ అంటాం. మనం ట్రీస్ లివింగ్ థింగ్స్ అంటామా నమ్మా? వై? దే టు హ్యావ్ ద లైఫ్. అవి కూడా చచ్చిపోతాయి. చచ్చిపోవా? మనం వాటర్ పోయకుండా ఉన్నామనుకో కొద్ది రోజులు చచ్చిపోతుంది ప్లాంట్. మీన్స్ దే హ్యావ్ ఆల్సో ద బోర్న్ అండ్ ఆల్సో డెత్. మనకు లాగే పుట్టడం, చావడం దానికి కూడా ఉంది. సో దే ఆర్ ద లివింగ్ థింగ్స్. And also not only giving food, not only giving oxygen, and also they are helping to get rains. మనకు రెయిన్స్ పడాలంటే అవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ట్రీస్ help us to get rains. Okay, so now we have to write what is the useful of trees. Plants are very useful. Plants are very useful. Plants are very useful for all living beings. For all living beings. As a taker in the carbon dioxide, as they take in the carbon dioxide released by us and give out oxygen, fresh air. Give out oxygen to us. Thus the improve
The quantity of air around us, they help in controlling pollution also. They help in controlling pollution. They help in controlling pollution also. Plants also give us many things. Like food. Many things like food, medicines, furniture. Amma, complete your notes. Remaining part I will give afterwards. Medicines. I'm writing the first 3 lines. Medicines, furniture, shelter to many birds. And animals. And also prevent soil erosion. Prevent soil erosion. It's good to grow plants. It's good to grow plants. It's good to grow plants wherever possible. Wherever possible. Growing and nurturing plants. And trees help relieve streets and create a feeling of well-being.
relieve streets and create a feeling of well-being. Feeling of well-being. Complete Nana video notes. Next answer Nana. Complete soon. Right fast. Right fast. Next, fill in the blanks with the correct form of the word given in the bracket. The word can be either an adjective or an adverb. Amma, I explained in the previous class about the adjectives and also adverbs. What is an adjective? What is the adverb? I explained now. A word which tells about the quality of a noun is an adjective. A word which shows the quality of a verb is called an adverb. First one. He completed his work dash. Amma, he completed his work. The adjective is given perfect. He completed his work. Here we have to write the adverb. The adverb we have to write perfect, perfectly. Perfect, perfectly. Perfect, perfectly. Adverb. Manu is a dash girl. Amma, here about Manu we had write. Means about the noun. Noun. About the noun quality. Means we had write the adjective. Pretty, pretty only. Adjective is pretty. Pretty, pretty only. Because we had write the only adjective. Not the adverb. The market is dash loud today.
about the crowd we have to say. So terribly, adverb we have to write. Terrible, terribly. Terribly. Next, Gauri is a dash singer. Gauri about Gauri we are saying. Means we have to write the adjective. Good only. Adjective is good. Adverb is well. Good only. Good. Adjective you have to write. Gauri is a good singer. She sings a dash. She sings about her singing we have to write. Means adverb we have to write. Melodious is adjective. Adverb is melodiously. 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 Melodious, melodiously. You can dash open this tin. You can dash opening, about her opening, about her verb. A word which shows about the quality of a verb is called adverb. Means easily we have to write. Easily. You can open this box easily. About the opening. Easily. It's a dash day today. It is a horrible day. About the adjective had written. About the day. Horrible. Horrible day. It is a horrible day. I am losing dash in all the matches. I am losing in all the horrible matches. Horribly matches. Adverb. Horribly matches. About the matches we are saying here. I'm losing horribly. About her losing. About her losing means about the verb. He does his job dash. About his job. About his work. So we have read the adverb. Good is the adjective. Well is the adverb. Good is the adjective. Well is the adverb. He does his job well. She is a dash driver. She is about her we have to say. She is a careful driver. She is a careful driver. She drives the car. Here we have to say about her driving. She drives carefully. Adverb. This is the adjective. This is the adverb. She is a careful driver. She drives carefully. The dog baked dash. Sorry, the dog barked. The dog barked loudly. Adverb we had to write. Loudly. The dog barked loudly. The oak taught the acorn to act dash. Acting, about her acting. Boldly. Boldly. Means you have to be courage and brave and courage. ధైర్యంగా ఉండమని చెప్తుంది. ఓక్ ట్రీ. అకార్న్ ఫ్రూట్. ఓకేనా? కమ్ టు యువర్ నోట్స్ నాన్న. Perfect, perfectly. Pretty only. Adjective. Horrible, horribly. Terrible, terribly. Good. Melodious, melodiously. Easy, easily. Horrible, and horribly. 6th one. 7th one, well. 8th one, careful and carefully. 9th one, loudly. 10th one, boldly.
Okay, today's class is completed, Nana. Bye.